మీ ఏజ్? నా ఏజ్ 69. సో కొంచెం స్ప్రే అయితే తీసుకొని మనకి ట్రీట్మెంట్ చేసేద్దాం. ఒక కర్ర తీసుకొని ఈ కర్రతో బాగా దంచుకోవాలన్నమాట దీన్ని. డాక్టర్ పేపర్లు కూడా తినేస్తున్నావు. మనం మన రుద్రాన్ని తీసి ఈ తడి గుడ్డ మీద పెట్టాలన్నమాట. సో ఇది నేను ప్రొఫెషనల్ కాబట్టి చేస్తున్నాను, మీరెవరూ కూడా ఊరికే ట్రై చేయొద్దు. ఇప్పుడు దీన్ని మనం రుద్రాన్ని నోట్లోకి డాక్టర్ గారు ఒరే, ఈ వీడియోలో నువ్వు షెఫ్వి కాదురా, డాక్టర్వి. తీసేయ క్యాప్. సారీ. హలో అక్వామ్యాన్, నౌ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రఘురామ్ రాజా, ది డాక్టర్, లండన్ MBBS FRCS, అమెరికా, కాలిఫోర్నియా, న్యూయార్క్ సిటీ. ఈ డాక్టర్ అట్లా అంటాడు కానీ పొద్దుకల పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు. పండుకున్నప్పుడు మెళ్ళకెళ్ళి స్టెత్ కూడా తీయడు. ఈరోజు వీడియోలో మన పెట్స్ అన్నిటిని పేషెంట్స్ లాగా పేషెంట్స్ అన్నిటిని పెట్స్ లాగా ఈరోజు మన పెట్స్కున్న చిన్న చిన్న రోగాలన్నింటినీ ట్రీట్మెంట్ చేయడానికి నేను లండన్లో MBBS FRCS చేసి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను లండన్లో MBBS FRCS చేస్తున్నప్పుడు మా సోషల్ సో ఫస్ట్ పేషెంట్ వచ్చేసారనమాట. విజ్ఞాన ప్రదర్శనలో మీ పేరు? స్పిరిట్. ఓకే, స్పిరిట్. అవును, స్పిరిట్. మీ ఏజ్? నా ఏజ్ 69. అండ్ మీ వయసు? ఇందాక అదే కదరా చెప్పింది, మళ్ళీ అడుగుతావు. సారీ, కరెక్టే, మర్చిపోయాను. అండ్ సెక్స్? ఇష్టమే, మేలు. ఓకే. సో ప్రాబ్లం ఏంటమ్మా? ఒళ్ళంతా బాగా దురదలు పెట్టేస్తున్నాయి, ఎప్పుడు గోకుతూనే ఉంటున్నా. ఓకే 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 ఏంట్రా, అదే నా ప్రాబ్లం. గోకి చేతులు నొప్పెడుతున్నాయి. అయ్యో రామా. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ చేస్తాను. సో మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదనమాట, అయిపోతుంది. అది ప్రిస్క్రిప్షన్ అండి, మీరు అలా అలర్ట్ చేయొద్దు. ఇక్కడ కూర్చోండి, అలర్ట్ చేయకుండా. ఊపిరి పీల్చుకోండి లోపల నుంచి. మన స్పిరిట్ గాడికి వచ్చిన వ్యాధి ఏంటంటే స్కిన్ ఇరిటేషన్ అండ్ ఇచ్చెస్ అంట. సో దానివల్ల వాడికి కాన్స్టెంట్ ఇచ్చింగ్ అవుతుంది. సో ఏదైనా చిన్న మనకు కనిపించని టిక్స్ ఉంటాయి కాబట్టి మనం వాడుతున్నాం ఈ మెడిసిన్. సో ఇది ఓన్లీ డాక్టర్ ప్రికాషన్ కాబట్టి సేదుగండి. సో కొంచెం స్ప్రే అయితే తీసుకొని మనకి ట్రీట్మెంట్ చేసేద్దాం. Nothing to worry. Relax. Yeah. సో ఇలా మనం 3 డేస్కి ఒకసారి చేసుకోవాలన్నమాట. మీరు అబ్సల్యూట్గా ఆల్ రైట్ అయిపోతారు. అర్థమైందా స్పిరిట్ గారు? అర్థమైంది డాక్టర్. ఓకే, సో అదనమాట. అండ్ నెక్స్ట్ సో మీకు మీ వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్ కానీ మీకేమైంది సార్? ఏం చెప్పమంటారు సార్, మోషన్స్. నాకు అసలే మూమెంట్ ఎక్కువ, మొమెంటం తక్కువ. సో ఏదో ఒకటి చేసి నా రోగాన్ని తగ్గించండి సారు. ఓకే నేను చెప్తాను, ఆగండి. ఇదిగోండి మీకు మందులు రాశాను. సో ఇవి తీసుకొని వెళ్ళి తెచ్చేయండి. 2000 years later. ఓకే, సో చెప్పిన మెడిసిన్స్ అన్ని తెచ్చేసారనమాట. సో ఇందులో ఉంది వెల్లుల్లి. సో దాంతో డీవార్మింగ్ చేయాలన్నమాట మన బట్టు బాయ్కి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక కర్ర తీసుకొని ఈ కర్రతో బాగా దంచుకోవాలన్నమాట దీన్ని. సో ఇలా దంచుకున్న తర్వాత మనం ఈ మిశ్రమంలోకి కొంచెం వాటర్ ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి ఇలా వాటర్ వేసేసుకొని ఈ వాటర్ని కూడా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ మిక్సింగ్ అయిపోయాక ఒక్క 1 సెకండ్ ఆగాలి పక్కన ఇలా. 1 సెకండ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం మళ్ళీ కొంచెం ఇలా వెనక్కి తీసుకోవాలన్నమాట. అదే నీళ్ళ మిశ్రమం ఇదిగోండి. సో ఇప్పుడు అదే నీళ్ళ మిశ్రమాన్ని తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఇందులోనే ఉంది మన బట్టు బాబుకి కావాల్సిన మందు. సో ఇప్పుడు దీన్ని మన భట్టుగాడికి వేయాలి. సో
Babu, can you please come near? Because I just want to check your heart rate. Oh my God. కొట్టుకుంటుందిరా. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? ఓకే, హార్ట్ రేట్ వచ్చేసి 1+2:3 ఉంది. సో బట్టును పట్టుకొని దీన్ని నోరు తెరిచేసి వేసేయాలన్నమాట. సో పర్ఫెక్ట్, బట్టు గడి ట్రీట్మెంట్ డన్. ఓకే, సో 3 రోజులు క్వార్టర్ అయ్యి తర్వాత కొంచెం మంది. సో బట్టు అదనమాట మీ ట్రీట్మెంట్. మీరు కర్ర తీసుకెళ్ళచ్చు. 2 చేతులు అయితే దాన్ని తప్ప ఏమీ పెట్టలేదు. నువ్వు 9 months తర్వాత వచ్చి కనపడు. చెప్పండమ్మా, మీ పేరేంటి? నా పేరు ఓనియో. రెడీ? ఓనియో. వయసు? ఎంతో కొంత వేసుకోండి, నాకే గుర్తులేదు. ఓకే. జెండా? మగాడిని. సో చెప్పండమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? నాకు ఈ మధ్య బాగా ఆకలేస్తుంది డాక్టర్. నేను పొద్దున్నే ఒకసారి తింటాను, తర్వాత 10 నిమిషాలకి మళ్ళీ తింటాను, తర్వాత ఇంకో 10 నిమిషాలకి మళ్ళీ తింటాను. అలా తింటానే ఉంటాను. ఇవి ఒక ప్రాబ్లమ్సా భయ్యా? అసలు నీ వెయిట్ ఎంత చెప్పు? 10 కిలోలు ఉంటదేమో. ఇంకేం శ్రీశైలం బాబు, రూమ్లో ఒక పేషెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇట్లా రావచ్చా? రూములో ఇలా పేషెంట్ ఉన్నప్పుడు నువ్వు రావచ్చా అంటున్నా. కాంపౌండర్వి కాంపౌండ్లో ఉంటే బాగుంటుంది. బయటికి వెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు. హలో, ఆ పిల్లని చూడు, కాళ్ళు చూడు, స్కిన్ టోన్ చూడు. ఆహా సూపర్. నీ ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఫుడ్ తగ్గించు, ఒబేసిటీ కొంచెం తగ్గుతుంది. ఇక్కడ డాక్టర్ పేపర్లు కూడా తినేస్తున్నావు. ఇంత తిండిపోతుంటే ఎట్లానే? ఆగు, అసలు నీకు ఉన్న రోగం ఏంటో చెక్ చేస్తాను ఫస్ట్. పుడ్డు అని కొట్టుకుంటుంది కదా దీని గుండె. పుడ్డు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీకే ప్రాబ్లం లేదు, తిండిపోతున్నాయి. అలా కొంచెం ఫుడ్ తగ్గించు, బాగుపడతావు. నెక్స్ట్ ఫోన్ వస్తుంది. హలో, ఏంటి ఎమర్జెన్సీయా? అర్జెంటుగా రావాలా? వస్తున్నాం, ఆగండి. సో కాల్ చేసింది మీరే అనమాట? అవును, కాల్ చేసింది నేనే. ఆగండి, ఫస్ట్ అయితే మీ హార్ట్ రేట్ చెక్ చేయాలి. ఓకే, సో ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏమైందో తెలియదు, కానీ నేను ఫుడ్ తినలేకపోతున్నాను. కళ్ళ ముందే పెల్లెట్స్ ఉన్నా వాటిని నేను అస్సలు తినలేకపోతున్నాను. ఆ తర్వాత నా పూపు కూడా స్ట్రింగ్ లాగా వస్తుంది. కలర్ అంతా కూడా ఫేడ్ అయిపోయి హెడ్ సైజ్ మెల్లిగా డిక్రీజ్ అవుతుంది. ఓకే, నాకు అర్థమైంది. సరే మీ పేరు చెప్పండి. రుద్ర తగుండు బాస్. ఏజ్ 29 - 30. జెండర్? అది నాకంటే బాగా మీకే తెలుసు. సో మీకు డీవార్మింగ్ చేయాలన్నమాట. డీవార్మింగ్ చేసి వాటర్ కంప్లీట్గా చేంజ్ చేస్తే సెట్ అయిపోతుంది అనమాట. సో వాటర్ చేంజ్ అండ్ డీవార్మింగ్ ఆ 2 రాస్తున్నాను. సో ప్రాసెస్. సో యాజ్ అ డాక్టర్ నేనే మిమ్మల్ని కాపాడతా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ట్రీట్మెంట్గా ఫస్ట్ అయితే ఇలా ఒక గుడ్డ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ గుడ్డని తడుపుకోవాలి మనం. సో ఈ గుడ్డని కొంచెం తడుపుకోవాలన్నమాట ఫస్ట్. సో తడిపేస్తున్నా. సో ఇప్పుడు ఈ గుడ్డని తడుపుకున్నాక ఈ గుడ్డని తీసి మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇట్లా తడి గుడ్డనే మనం ఇలా పరుచుకోవాలి. యా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇందులో ఇంకా మిగతా వాటర్ కూడా పోసేస్తున్నా. సో ఇప్పుడు ఈ గుడ్డ మొత్తం తడిగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం
ఫిష్ రుద్రాన్ని దీని మీద పెట్టబోతున్నాం అనమాట. సో ఇట్లా నీట్గా తడిపేసుకున్నాక ఫస్ట్ బకెట్లో కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకుందాం రెడీగా. సో ఇదిగోండి, ఇప్పుడు ఇవి మనం తాగే వాటర్ అనమాట. ఈ తాగే వాటర్ని ఈ చిన్న గ్లాస్లో వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇట్లా వేసేసాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక మెట్రోజైల్ 400 ట్యాబ్లెట్ వేయాలి. ఒక మెట్రోజైల్ 400 ట్యాబ్లెట్ అది కూడా వేస్తాను వాటర్లో. సో ఇప్పుడు దాన్ని మెల్ట్ అవ్వనివ్వాలన్నమాట. సో ఇదిగోండి ఇట్లా నీట్గా మెల్ట్ అయిపోయింది ట్యాబ్లెట్. సో ఇప్పుడు దీన్ని ఇట్లా పక్కన పెట్టుకొని మన రుద్రాన్ని తీసి ఈ తడి గుడ్డ మీద పెట్టాలన్నమాట. సో ఏం టెన్షన్ పడాల్సింది లేదు. ఫ్లవరాన్స్ అనేవి నేల మీద పెట్టేసినా కూడా ఇట్లా మూమెంట్ ఇవ్వవు అనమాట, అవి ఆగుతాయి కొంతసేపు. సో ఆ టైంలోనే మనం డీవార్మింగ్ అనేది చేయాలి. సో ఇది నేను ప్రొఫెషనల్ కాబట్టి చేస్తున్నాను, మీరెవరు కూడా ఊరికే ట్రై చేయొద్దు. ఇది చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇదిగోండి, సో ఇప్పుడు ఈ తడిగుడ్డ మీద మనం పెట్టేసాం మన రుద్రాన్ని. సో ఇప్పుడు మనం ఈ సిరప్ అనేది మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట రుద్రగాడి నోట్లోకి. సో ఇప్పుడు సిరప్ మొత్తం ఇట్లా ఫిల్ చేసుకుంటున్నా లిక్విడ్ అంతా. సో మ్యాక్సిమం ఎంత వస్తుంది అంత లిక్విడ్ని ఫిల్ చేసుకుందాం. సో ఇంకొంచెం లేయర్ అది కూడా తీసేసి సో ఇప్పుడు మనం మొత్తానికి ఫిల్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం రుద్ర నోట్లోకి ఇంజెక్ట్ చేయాలన్నమాట కరెక్ట్గా. సో ఎక్కువ టెన్షన్ పడాల్సింది ఏం లేదు, దానికి కూడా క్లియర్గానే అర్థమవుతుంది అనమాట. సో దానికి పళ్ళు ఉంటాయి లోపల, కరెక్ట్గా పంట లోపలికి పెట్టాలి. ఓకేనా? సో కరెక్ట్గా పంట లోపల పెట్టాక మనం మొత్తం లిక్విడ్ని లోపల రిలీజ్ చేసేయాలన్నమాట. సో రిలీజ్ చేస్తాం. పర్ఫెక్ట్, రుద్రాకి డీవార్మింగ్ చేసేసాం. సో ఇప్పుడు రుద్రాన్ని మనం ఎత్తి ఈ బకెట్లో పెట్టేద్దాం. సో ఎక్సెస్ మెడిసిన్ ఏమన్నా ఉంటే ఈ బకెట్లోకి రిలీజ్ అయిపోతుంది అనమాట. సో మనం ఆ గ్యాప్లో ఏం చేద్దామంటే ఇది కంప్లీట్గా ఈ వాటర్ మొత్తాన్ని తీసేసి ఫ్రెష్ వాటర్ అనేది ఫిల్ చేసేద్దాం. సో ఇప్పుడు TDS పర్ఫెక్ట్ ఉంది, ఫ్రెష్ వాటర్ నింపేసాం, స్పాంజ్ ఫిల్టర్ కడిగేసాం. అండ్ ఇప్పుడు మన రుద్రాన్ని తీసి ఆడి ట్యాంక్లో రిలీజ్ చేయడమే అనమాట ఇంకా బాకీ. సో ఇది రుద్రగాడిని ఎత్తేస్తున్నాం. మా చూడండి బండబాబు ఎంత ఉన్నాడో మనం చూసారా, నా చెయ్యి చూడండి, వీడి సైజ్ చూడండి ఇంత బండోడు అనమాట. సో ఇప్పుడు ఇన్ని స్పీడ్గా పెట్టేయాలి, ఎందుకంటే ఇట్లా పెట్టంగానే వాడు దుంకుతాడు. సో పెట్టేసాం రుద్ర గాడిని. సో చలో, సో వాటర్ కూడా చేంజ్ చేయడం అయిపోయింది. సో కొత్త ఇంటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాడు. సో అదనమాట. సో రుద్ర, ఇంకా అది నీ కేసు. సో ఇప్పుడు నువ్వు ఫ్రెష్ వాటర్లోనూ రోజుకి ఒక 8 pellets మార్నింగ్, ఈవినింగ్, నైట్ తింటే సరిపోద్ది. ఎంతమంది పేషెంట్లు చూసా ఈరోజు, బాగా అలిసిపోయా. డాక్టర్ లైఫ్ ఏం చేస్తాం, ప్రజల మంచి కోసం. డాక్టర్, నాకు కూడా ఏదో ఒక ట్రీట్మెంట్ చెయ్యి డాక్టర్.